ఎంతో ఎత్తైన బేతాళుడి విగ్రహం ఇదే, ఇండియాలో ఇదే మొదటిది. అట్లానే ఇక్కడున్న దేవతలంతా కూడా అత్యంత శక్తివంతమైన ప్రతిష్టాపన కార్యక్రమంలో శక్తిని చేకూర్చుకోవటం జరిగింది. ఈ క్షేత్రంలో భద్రకాళి అమ్మవారు మూలంగా ఉన్నారు. అట్లానే ఎవరైతే రకరకాల సమస్యలతో ఉన్నారో, కళ్యాణ సమస్య, సంతాన సమస్య, ఉద్యోగ సమస్య, భూత ప్రేత పిశాచ బాధలతో ఎవరైతే బాధపడుతూ ఉన్నారో ఈ క్షేత్ర దర్శనం చేసి ఈ క్షేత్రంలో ఒక నిద్ర చేస్తే ఆ అమ్మవారు స్వప్న సాక్షాత్కారం చేసి మీ కలలో కనిపించి మీ సమస్యను ఇక్కడికిక్కడే పరిష్కరించి మీ సమస్యకు పరిష్కార మార్గం చూపుతుంది. ఇంతవరకు కనివిని ఎరుగని రీతిలో ఒక వింతగా మన ఈ విగ్రహ ప్రతిష్ఠ చేయడం అనేది మామూలు విషయం కాదు. ఈ బేతాళు యొక్క మహత్యం చాలా గొప్ప విషయము. ఆయన ప్రతిష్ఠ చేయటము ఈ యొక్క చుట్టుపక్కల ఉన్న గ్రామాల అందరూ కూడా ధన్యజీవులుగా మేము భావిస్తాం. ఈ దేవతామూర్తుల విగ్రహాలని దర్శించి వారిని మీరు కోరికలు ఏ కోరికలు అయితే కోరుకుంటారో అవి తీర్చే విధంగా ఇక్కడ ప్రాణ ప్రతిష్ఠ చేయడం జరిగినది. బేతాళుడికి కుంభాభిషేకం కూడా జరుగుతుంది. ఇక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమాలన్నీ భక్తులు 5 రోజులు నిద్ర చేసిన ఏమైనా బాధలు ఉంటే అవి అఘోరీనాథ్ దర్శించి వారికి చెప్పుకున్న ఎడల వారు మీకు తొలగిపోవడానికి ఈ క్షేత్రంలో వారు సకలము ఏమైనా చేసి. నా పేరు శ్రీకర్నాథ్ అఘోరి. చంద్రనాథ్ అఘోరి గారు పిలిచిన ఈ కార్యక్రమానికి రావడం చాలా సంతోషంగా ఉంది. బేతాళ, కాలభైరవ, బెత్తింగిర, రక్తకాటేరి అమ్మవార్ల ప్రతిష్ట చాలా ఘనంగా జరిగింది. చాలా కూడా 10 మందికి అన్నం పెట్టేది పవిత్రమైన పని అని చేస్తున్నాను. 2 టెంపుల్ కూడా ఈరోజు ఆ భగవంతుడి దయ వల్ల ఆనందంగా జరుగుతుంది స్వామి. ఈరోజు ఎక్కడైనా కానీ టెంపుల్ ఒక ప్రతిష్ట అంటే ఎంత లెక్కైనా పోయి దానికి మేము కూడా బేతాళుడు మరి 108 అడుగులు విగ్రహాన్ని తయారు చేయడము ఇక్కడి యొక్క భక్తుల యొక్క సంతోషానికి ప్రథమ సోపానం అని చెప్పుకోవాలి. మరి ఇక్కడ ఉన్నటువంటి భక్తులే కాకుండా మన భారతదేశం మొత్తం కూడా ఈ అమ్మలగన్న అమ్మ, ముగ్గురమ్మల మూల పుటమ్మ, చాలా పెద్దమ్మ, సురారులమ్మ, కడుపారుడి గుర్చిన తల్లులో మెచ్చిన వేల్పుటలమ్మ, మన అమ్మల నుండి అమ్మ దుర్గ మాయమ్మ, ఇత్తుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదలు ఇచ్చేటువంటి తల్లిగా ఈ భూమాతగా మరి ಆ ತಲ್ಲಿನ మనము ಕೊಡವಟು ಎಂತೋ ಭಕ್ತಾದಿಗಳು ಈ ದೇವಸ್ಥಾನದಲ್ಲಿ ಆಗಮಿಸಿ ಅವರಿಗೆ ತಮ್ಮ ಬಯಕೆಗಳು ಮತ್ತು ಅವ್ರಿಗೆ ಇರೋಂಥ ಕಷ್ಟಗಳು ಈ ದೇವಸ್ಥಾನಕ್ಕೆ ಬಂದರೆ ಖಂಡಿತವಾಗ್ಲೂ ಅವ್ರ ಪರಿಹಾರಗಳು ಸೂಕ್ತ ಮಾರ್ಗದಲ್ಲಿ ಇಲ್ಲಿ ನಡೆಯುತ್ತೆ. ಈ ಶಕ್ತಿ ಪೀಠದಲ್ಲಿ ಇಷ್ಟೊಂದು ನಡಿಬೇಕಂದ್ರೆ ಅಮ್ಮನ ಶಕ್ತಿ. ಯಾಕಂದರೆ ನಮ್ಮ ಅಘೋರಿ ಸ್ವಾಮಿ ಆದ ಚಂದ್ರ ಸ್ವಾಮಿಗಳಿಗೆ ಕನ್ಸಲ್ಲಿ ಬಂದು ಇಲ್ಲಿ ದೊಡ್ಡ ಕ್ಷೇತ್ರ ಮಾಡಬೇಕನ್ನೋಂಥ ಪರಿಹಾರ ಇತ್ತು. ನೂರೆಂಟಡಿ 1 ವರ್ಷದಿಂದ ಸ್ಟಾರ್ಟ್ ಮಾಡಿರೋದು, ಇವತ್ತಿಗೆ ಕೊನೆ ಆಯಿತು. ಇವತ್ತು ಕುಂಭಾಭಿಷೇಕ ಇಟ್ಕೊಂಡಿದ್ದೀನಿ. ಮತ್ತೆ ಬಂದು ಕಾಲಭೈರವ ಮಾಡಿದ್ದೀನಿ, ಆಮೇಲೆ ಕಾಟೇರಮ್ಮ ಮಾಡಿದ್ದೀನಿ, ಪ್ರತಿಂಗರ ದೇವಿ ಮಾಡಿದ್ದೀನಿ, ನಾಗಮ್ಮ ಇದೆ, ಪಾರ್ವತಿ ದೇವಿ ಇದೆ. ಎಲ್ಲ ದೇವರು ಇಲ್ಲಿ ಪ್ರತಿಷ್ಠಾಪನೆ. ಇವತ್ತು ಎಲ್ಲರೂ ಬರ್ಬೋದು, ಬಂದು ಅವ್ರಿಗೆ ಏನೇ ಕಷ್ಟ ಇರಲಿ ನಾನು ತೀರ್ಸ್ಕೊಡೋಕ್ಕೆ ನಾನು ರೆಡಿ ಇದ್ದೀನಿ. ದುಡ್ಡು ಕಾಸು ಯಾರ ಹತ್ರ ಇನ್ನೋವರೆಗೂ 1 ರೂಪಾಯಿ ಇಸ್ಕೊಂಡಿಲ್ಲ. ಯಾರೇ ಕಷ್ಟ ಅಂತ ಬಂದರೂ ನಾನು ಎರೇಸ್ಕೊಡೋಕ್ಕೆ ನಾನು ರೆಡಿ ಇದ್ದೀನಿ ಸರ್. ಉಚಿತವಾಗಿ ಸೇವೆ ಮಾಡಿ. ಹೌದು. ನಿಮ್ಮ ಉದ್ದೇಶ ಏನು ಸರ್? ಎಲ್ಲರಿಗೂ ఒళ్ళేదాగಬೇకంతనే ఉద్దేశం అಷ್ಟೇ. నేను కల్తీరో ఉద్యోగే న్యాయ కొడుతుంది. ఇక్కడ అమ్మవారిది ప్రతిష్టాపన చేసినప్పుడు వచ్చినాను. అప్పుడు కొంచెం చాలా కష్టంగా ఉన్నింది. దానివల్ల వచ్చిన తర్వాత నాకు కొంచెం అన్నీ మంచిగా జరిగింది. మాకు ఇక్కడికి వస్తే కొంచెం మనసు నెమ్మదిగా ఉంటుంది సార్. ఫ్యామిలీ అంతా వచ్చాను. ఎప్పుడు ఇక్కడ వచ్చానంటే 3 days స్టే చేసి వెళ్తాను. వ్యాపార విషయంలో కొద్దిగా డల్గా ఉండని గత 6 నెలల నుంచి ఇక్కడికి వస్తాను. ఇక్కడికి వచ్చిన తర్వాత వ్యాపార విషయంలో నా పర్సనల్ విషయంలో అన్నింటిలో మంచి జరుగుతుంది. నా ఫ్యామిలీ విషయంలో కూడా మంచి జరుగుతుంది. నాకు ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా కాపాడుతుంది. బెంగళూరు నుంచి వస్తూ ఉన్నాము. ఈతకు వచ్చినప్పటి ఇంకా మాకు చాలా మంచిదైంది. ఈ చంద్రనాథ్ స్వామీజీ వారు మాకు చాలా ఏళ్ళ నుంచి పరిచయం ఉన్నారు. ఈతకు వచ్చినప్పటి ఇంకా మా కష్టాలన్నీ పరిహారం అయ్యి మేము ఇక్కడికి నేను 1 year ఇంకా వస్తాను. నాకు హెల్త్ ప్రాబ్లం ఉన్నా కానీ, వ్యాపారం వల్ల కానీ, ఫ్యామిలీ సమస్యలు ఉన్నా కానీ, ఏమన్నా సమస్యలు ఉంటే ఇక్కడికి వస్తే నాకు మంచి జరుగుతాను. ನಾವು 2 ವರ್ಷದಿಂದ ಬರ್ತಾ ಇದ್ದೀವಿ. ತುಂಬ ಮಹಿಮೆ ದೇವರು. ಅಂದ್ಕೊಂಡಿದ್ದೆಲ್ಲ ಆಗತ್ತೆ. ಮನಸ್ಸು ನೆಮ್ಮದಿ ಇರುತ್ತೆ.
ಬಂದರೆ ಟೈಮ್ ಒಳ್ಳೇದು ಮಾಡ್ತಾ ಇದ್ದಾಳೆ. ಏನನ್ನು ಅವ್ರವ್ರು ಬೇಡ್ಕೊಂಡು ಬರ್ತಾ ఇದ್ದಾರೆ, ಅವ್ರ ఇష్ట అంతే నెరవేర్చి కొడతా ఇದ್ದಾಳೆ టైం. వస్తే ఏమన్నా మనకు కాయలలు ఉంటే, ఏమన్నా చెడుపు లక్షణాలు ఉంటే, మూర్ఛలు ఉంటే ఇవంతా మేలు అవుతుందని చెప్తారు. దానికి వస్తూ ఉంటాం.